హాయ్ ఫ్రెండ్స్, ఆర్సీబీ అమ్మేయబోతున్నారని మీకు తెలుసా? ఎవరికి అమ్ముతున్నారో తెలుసా? ఎంతకు అమ్ముతారో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఆర్సీబీ కప్పు నగ్గగానే జూన్ 2025లోనే అమ్మేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే వన్స్ కప్పు రాగానే మేల్ ప్లస్ ఫిమేల్ ఆర్సీబీ బెంగళూరు మేల్ ప్లస్ ఆర్సీబీ బెంగళూరు ఫిమేల్ రెండు కలిపి అమ్మేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఆర్సీబీ ఓనర్ ఎవరైతే ఉన్నారో విజయమాల్యా వెళ్ళిపోయిన తర్వాత ఈ కంపెనీ యునైటెడ్ స్పిరిట్స్ అంటే మనం ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అఫీషియల్ నేమ్ వచ్చేసి యునైటెడ్ స్పిరిట్స్ డైజూస్. సో ఈ కంపెనీ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో చాలా రోజుల నుంచి రెండు టాస్క్కి ఇబ్బంది అవడం వల్ల వాళ్ళ వైన్స్ బీర్స్ మీకు తెలిసే ఉంటుంది కదా, అవన్నీ రన్ చేస్తూ ఉంటారు. వాటర్ బాటిల్స్ రెండిట్ల వల్ల వాళ్ళకి ఏమి పెద్ద ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారని ఆర్సీబీ బెంగళూరు వాళ్ళ కొట్టగానే ఫిక్స్ అయినారు అమ్మేద్దామని. సో అలా ఎస్టిమేషన్ యాజ్ పర్ రూమర్స్, ఇది అఫీషియల్ అమౌంట్ కాదు, ఆల్మోస్ట్ $2 బిలియన్. సో ఇంతకు అమ్మేద్దామని డిసైడ్ అవుతున్నారు. అది ఇండియాలో అక్షరాల 1700 కోట్లతో అమ్మేద్దాం అనుకుంటున్నారు. సో ఈ డీల్ అనేది March 31, 2026లోగా పూర్తి చేయాలి. యాజ్ పర్ సెబీ రెగ్యులేటర్స్ అంటే ఏదైతే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయో వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. మేము March 31 వరకు డీల్ అదే ఫైనాన్షియల్ ఇయర్లోగా క్లోజ్ చేసేయాలని వాళ్ళక అంచనాలో ఉన్నారు. సో దీన్ని కొందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరైతే మీకు తెలిసే ఉంటుంది, జిరోదా ఓనర్ నిఖిల్ గారు కొందాం అనుకుంటున్నారు. రంజిన్ పాయ్ ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆయన కూడా కొందాం అనుకుంటున్నారు. అదే కాకుండా మన అదానీ మామగారు కూడా కొందాం అనుకుంటున్నారు దీన్ని. అంతేకాకుండా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా కొందాం అనుకుంటున్నారు దీన్ని. సో కానీ మీరు ఇప్పుడు ఎవరైతే ఆర్సీబీ చీర్ చేస్తున్నారో, సో ఆర్సీబీ పేరు ఉండకపోవచ్చు, కోహ్లీ కూడా ఆర్సీబీ టీంలో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డీల్ అగ్రిమెంట్లో అది జరగలేదు, ఆర్సీబీ టీంతో నేను ఉంటా అని పేరు కూడా మారిపోవచ్చు. ప్లస్ మ్యాచెస్ కూడా బెంగళూరులో జరగకపోవచ్చు. ఎందుకంటే ఆర్సీబీ నగ్గగానే చాలామంది చనిపోయారు. సో ఆ లైసెన్స్ అయితే ఇంకా రాలేదు. సో ఆర్సీబీ పేరు ఉండదు, ఊరు ఉండదు, గ్రౌండ్ ఉండదు. సో మొత్తానికి ఆర్సీబీ సేల్ అయిపోతుంది. సో దాని ద్వారా బెంగళూరు వాస్తవ్యుల పేరు వేరేది కొత్తగా ఎత్తుకోవాలి. కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే, ఫౌండర్ ఎవరైతే జిరోదా ఫౌండర్ నిఖిల్ ఉన్నారో ఆయన కూడా బెంగళూరు వాస్తవ్యులు. సో ఆయన సేమ్ పేరు బెంగళూరుతో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాం. సో ఎంతమంది బెంగళూరుకి సపోర్ట్ చేస్తారు? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెంగళూరుకి ఉన్న టీము వేరే పేరు ఏం పెడదామో మీ కామెంట్లో షేర్ చేయండి. మనం ఆ కామెంట్ ద్వారా నెక్స్ట్ వచ్చే సంవత్సరం సేల్ అవగానే ఆ పేరు సజెస్ట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.